తెలంగాణలోని మల్టీప్లెక్స్ కు ఊరటనిచ్చింది హైకోర్టు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 16 సంవత్సరాల లోపు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. తెలంగాణలోని మల్టీప్లెక్స్ లకు ఊరటనిచ్చింది హైకోర్టు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 16 సంవత్సరాల లోపు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు ఇప్పటికే సవరించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఇదే విషయంపై అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవరించి తాజాగా ఈ రోజు హైకోర్టు మరో ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. 16 ఏళ్ల వయసు గల అమ్మాయిల అబ్బాయిలు ఎవరైనా ఏ షోకైనా ఏ టైంకైనా సినిమా థియేటర్ కి వెళ్లొచ్చు అంటూ కూడా ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత జనవరి 21న ఇచ్చినటువంటి ఉత్తర్వులను హైకోర్టు సవరించి ఈ తీర్పుని మళ్లీ వీళ్ళు సవరణ చేసి ఈ రోజు తీర్పునిచ్చి ఈ కేసు 17వ తారీఖు వాయిదా వేస్తూ కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం జరిగింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. వేలాపాల లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ళ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాదికి కోర్టుకి తెలియజేయడము, పిటిషనర్ తరపు న్యాయవాది వాదనను ఏకీభవించినటువంటి ధర్మాసనం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఇయర్స్ పిల్లలను థియేటర్లోకి అనుమతించొద్దు అంటూ కూడా గతంలో కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసి పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామంటూ కూడా థియేటర్స్ యాజమాన్యం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించినటువంటి ఆంక్షలను ఎత్తివేయాలంటూ కూడా కోరడము, వారి వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు 16 ఏళ్ల లోపు పిల్లలు థియేటర్ లోపలికి ప్రవేశించవచ్చు అంటూ మాత్రం కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ కేసు తిరిగి ఈ నెల 17కు వాయిదా వేయడం జరిగింది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.